పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్ నుండి రంగరాయ మెడికల్ కాలేజ్ వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వన్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు. మానవ జంతు పర్యావరణ పరిరక్షణ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రజారోగ్యం, జంతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణను ఏకీకృతం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. యాంటీబయాటిక్ మందుల వాడకాలను తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి, డాక్టర్ విజయశేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య, ఐఏపీఎస్ఎం జాతీయ జాయింట్ సెక్రటరీ తిరుమలరావు, స్టేట్ మోడల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ మున్రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు. ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్లాస్టిక్ వద్దని చెప్పి మన హెల్త్ మీద ఎన్ని ఇంపాక్ట్ ఉంటున్నాయని చెప్పి యాంటీబయాటిక్స్ వాడకం తగ్గించి మనం యానిమల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ప్లాంట్స్ నాటడం ద్వారా మనం ఇంకోటి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లాలని, యానిమల్ హెల్త్, హ్యూమన్ హెల్త్తో పాటు ఎన్విరాన్మెంట్ హెల్త్ మూడు ఇంపార్టెంట్ అండ్ వన్ వరల్డ్ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ తోటి ఐసీఎంఆర్ వాళ్ళు వీళ్ళు చేసిన ఈ కార్యక్రమం చాలా ఉత్తేజపూర్వకంగా ఉండి స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీ, తిరుమలరావు గారు, తర్వాత మున్రత్నం గారు ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మరియు వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ అడ్మిన్ డాక్టర్ శశి మేడం, డాక్టర్ విజయశేఖర్ వీళ్ళందరూ చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గి యాంటీబయాటిక్స్ వాడకం కూడా డాక్టర్లు తగ్గించుకుని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇలాంటివి రాకుండా హ్యూమన్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ తీసుకుంటారని, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతానికి కారణమైన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ మరియు ఐసీఎంఆర్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రంగరాయ మెడికల్ కాలేజ్ తరఫున స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్